హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజస్ హోమ్. నేను మీ తేజస్వి. ఈరోజు నేను మీకు ఆటా ప్రసాద్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఆటా ప్రసాద్ నేను గోధుమ పిండితో చేస్తున్నాను. ఇది చాలా ఫేమస్, చాలా హెల్త్ కూడా చాలా మంచిది. ఇంకెందుకు ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుందాం. మందపాటి కడాయి పెట్టుకొని దీంట్లో అట్లీస్ట్ మనం 5 to 6 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో నేను 1 కప్పు గోధుమ పిండి వేస్తున్నాను. అదండి, 1 కప్పు గోధుమ పిండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలన్నమాట. లంప్స్ లేకుండా గెరటితోనే మనం అదుపుతూ నీట్గా చేసుకోవాలి. దీన్ని హై ఫ్లేమ్లో పెడితే ఇది మాడిపోతుంది. సో కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. కలుపుతూనే ఉండాలి. ఇది చూడండి, కలర్ చేంజ్ అయింది కదా. ఇంకొంచెం సేపు ఇది అవ్వడానికి ఒక జస్ట్ 5 to 10 minutes పడుతుందండి, మీడియం ఫ్లేమ్ కాబట్టి. ఇది ఎంత బాగా రోస్ట్ అయితే మనకు హల్వా అంత బాగా మంచి కలర్ వస్తుంది అనమాట. ఇది చూడండి, ఇది మొత్తం అయిపోయింది. ఇప్పుడు దీన్ని సైడ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో మందపాటి కడాయి పెట్టుకొని ఇందులో నేను 1 కప్పు గోధుమ పిండికి 2 cups వాటర్ తీసుకుంటున్నాను. చూడండి, 2 cups వాటర్ని ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు షుగర్. ఇంకా షుగర్ ఎక్కువ కావాలన్న వాళ్ళు ఇంకొంచెం షుగర్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటున్నాను అనమాట షుగర్ని కూడా. సో 1 కప్. ఇది మనకు తీగ పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ షుగర్ కరిగితే చాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఇలా బాగా కరిగింది కదా షుగర్ మొత్తం. ఇప్పుడు ఇందులో మీకు డౌట్గా ఉంటే ఒకసారి మిక్స్ చేసి కూడా చూసుకోండి. చూడండి, షుగర్ ఎక్కడ లేదు, మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఈ గోధుమ పిండిని వేసుకొని వంటలు లేకుండా కలుపుకోవాలి. గోధుమ పిండి కదండి, బాగా వాటర్ని లాగేస్తుంది అనమాట. సో మీ లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా వేస్తూ ఫాస్ట్గా కలిపేసుకోండి. ఫస్ట్లో వంటలు వచ్చినప్పుడే మనం దాన్ని గెరటితో నలిపితే పోతుందండి, లేదంటే ఆ తర్వాత వంటలు ఎక్కువగా అలాగే ఉండిపోతాయి లంప్స్గా. సో అలా లేకుండా మీరు వేసుకొని ఫాస్ట్గా కలుపుతూ ఉండాలన్నమాట. దీంట్లో మెయిన్ టెక్నిక్ ఏమంటే మనం కలుపుతూనే ఉండాలి ఈ ప్రసాదం చేయడానికి, హల్వాకి. ఇలా మొత్తం వేసేసాం కదా. ఇప్పుడు దీన్ని నీట్గా వంటలు లేకుండా బాగా కలుపుకుందాం. ఇది మొత్తం వాటర్ అంతా బాగా పీల్చుకున్న తర్వాత ఇది బాగా దగ్గరగా అవుతుందన్నమాట మనకు. చూడండి, ఇలా మొత్తం కలిపేసాం కదా. ఇప్పుడు ఇందులో నేను ఒక 1/2 కప్పు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది హల్వాకి. లేదు మాకు నెయ్యి ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళు జస్ట్ ఇంకో 3 to 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇంకా బాగా గట్టిగా దగ్గరకు అవుతుంది అనమాట. ఇలా కలుపుతూనే ఉండాలి, వంటలు లేకుండా మధ్యలో. ఇది అడుగంటినప్పుడంతా కూడా స్పూన్తో మనం అలాగే గెట్తో తీసి దాన్ని కూడా మెత్తగా. ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్న క్యాష్యూస్ దేంట్లోనే వేసేస్తున్నాను. దీన్ని కూడా ఒకసారి కలిపేస్తాను. ఇంకా కావాలంటే మీరు పిస్తా ఇవి కూడా వేసుకోవచ్చు. పిస్తా ఇవి అయితే వేయించాల్సిన అవసరం లేదు. క్యాష్యూస్, ఎండు ద్రాక్ష ఇవి అయితే వేయించి వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇలా మొత్తం దగ్గరకు వచ్చేసింది. పక్కన ఉండేదంతా సైడ్స్ అంతా నీట్గా తీసేసుకుందాం. చూడండి, మనకు కలర్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనం ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా కడా ప్రసాద్, ఆటా హల్వా, ఆటా ప్రసాద్ రెడీ అయిపోయింది. ఇది చాలా హెల్దీ, చాలా మంచిది కూడా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా దీన్ని చేసి టేస్ట్ చేయండి. మీ కమెంట్స్ని, మీ యొక్క ఒపీనియన్ని నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. మీరు నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.